సినిమా ఫస్ట్ రోజే చాలా పెద్ద హిట్ టాక్ వచ్చింది. ఆయన హాయిగా ఇంట్లో పడుకోవచ్చు, నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చేస్తాయని. అయినా సరే ఊరుకోలేదండి. ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనం థ్యాంక్స్ చెబుదామని చెప్పని 2500 కిలోమీటర్లు ఉంది. నిన్నే వచ్చాం. హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం దాకా వెళ్ళాము. నేను చెప్తానే ఉన్నా ఆయనకి, వద్దండి ఏమన్నా ఇన్నోవా పెట్టుకుని వెళ్దాం అంటే, లేదు ఇన్నోవాలు పెట్టాం, 3 ఇన్నోవాలు పెట్టాం, అయినా సరే నా కారు నేనే తోలుతానని చెప్పని 2600 కిలోమీటర్లు నిన్నటికి ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడ రెస్ట్ లేదు, మా వెనకాలే ఉండి అందరు ఏ థియేటర్కి వెళ్ళినా సరే మాతో పడుతున్నారు. ఎక్కడ కూడా మేమన్నా పడుకున్నాం కానీ కారులో, ఆయన పడుకోలేదు. థ్యాంక్ యూ సార్, మీరు ఆయన ప్రొడ్యూసర్ దొరకడం నిజంగా నా అదృష్టం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీను గారు. మీడియా పీపుల్, మేము సక్సెస్ స్టోర్కి వెళ్ళినప్పుడు మొత్తం ప్రతి దగ్గర మా దగ్గర ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ బాగా కవరేజ్ చేశారు. దానివల్ల ఇంత రీచ్ వచ్చింది సినిమాకి. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ నేను మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మామూలుగా అందరూ లైఫ్ ఫస్ట్ నేను ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని నన్ను పిలిచి ఒక సోలో రైటర్ చేసినందుకు మారుతి గారికి ఐ షుడ్ థ్యాంక్ హిమ్. మామూలుగా అందరూ లైఫ్ ఇస్తారంటారు, లైఫ్ అండ్ లైఫ్ కాదు, నాకు జాబ్ ట్రిప్లెట్ అన్నీ ఆయన ఇచ్చాడు. అండ్ మురళీ సార్ది నాది రిలేషన్ చాలా ఇంకా చాలా ఎక్కువ దూరం వెళ్తుందని నేను సినిమా స్టార్ట్ అయినప్పుడే నమ్మాను నేను. అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే పీటర్ చేతన్ చాలా బాగా చేశారు. పీటర్కి అసలు తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తను సక్సెస్ స్టోర్కి వెళ్ళినప్పుడు రైట్ ఫ్రమ్ ద సెకండ్ డే హీ సిక్. తను సిక్ అయినా సరే తను చాలా కష్టపడి అసలు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా టీం అందరినీ మోటివేట్ చేస్తూ తనే ముందుకు తీసుకెళ్ళే టూర్ మొత్తాన్ని. తనకు ఏ వంక చెప్పకుండా తను సక్సెస్ స్టోర్కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలరెడ్డి సార్ అందరూ చాలా బాగా చేశారు ఇందులో. అండ్ జేబీ సార్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అది అందరికీ తెలిసింది. ఆడియో ఫంక్షన్ అయినప్పటి నుంచి అందరికీ ట్యూన్స్ బాగా నచ్చినాయి. అండ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రంలో 4 పాటలు రాయడం జరిగింది. ఈ రోజుల్లో నుండి రోజులు మారాయి వరకు 1 by 1 స్టెప్ ఎదుక్కుంటూ తనతో పాటుగా మాలాంటి టెక్నీషియన్స్ని, ఆర్టిస్టులని, ఎంతోమందిని పైకి తీసుకొస్తున్న మారుతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జేబీ గారికి దాదాపు 6వ 7వ సినిమా నేను రాయడం, ప్రతి సినిమా మంచి ట్యూన్స్ ఇస్తూ నాకు మంచి పాటలు రాసే అవకాశం కూడా జేబీ గారు ఇచ్చారు. ఈ చిత్రంలో పెళ్లి పాటకి నాకు మంచి పేరు వచ్చింది. ఆ పెళ్లి పాటని కేవలం ఒకే రోజులో నేను ప్రేమకథ చిత్రంలో ఎట్లాగైతే ఇంటర్వెల్ బ్యాంగ్లో పాటని చూస్తూ రాసామో, షూటింగ్ చేసిన తర్వాత ఆ పాటని చూస్తూ రాసామో, ఈ చిత్రంలో కూడా పెళ్లి పాటని అట్లాగే చూస్తూ రాశాను. దానికి సాడ్ వెర్షన్ కూడా షూటింగ్ అయిపోయిన తర్వాత చూసి దానికి కూడా ఒకే రోజులో రాయడం జరిగింది. నాకు అంత ఇన్పుట్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, మారుతి గారికి, మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ముందుగా చిన్న సినిమాను పెద్ద సక్సెస్ చేసినందుకు. ఇందులో నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ నేను పనికొస్తానని నమ్మిన మారుతి సారు యాక్చువల్గా డెఫినెట్గా మంచి పేరు తీసుకొస్తుంది అని నా జి శ్రీనివాసరావు గారు చెప్తే ఆయన ఇచ్చారు. మురళీ సార్ అంతే నన్నారు. ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడల్లా టెన్షన్గానే ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద షూట్ ఆయనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నన్ను కూడా కొంచెం బూస్ట్ చేశారు. సో అందరూ వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ లక్కీ చాలామంది హెల్ప్ చేశారండి. అండ్ డిఓపి గారు చాలా అందంగా చూపించారు 1-2 సీన్స్ నావి. సో అండ్ పీపుల్ ఆర్ రియల్లీ ఎంజాయింగ్. ప్రతి ఒక్కరూ సక్సెస్ స్టోరీలో వాళ్ళ కళ్ళలో కనపడుతుందండి అన్కండిషనల్ ఆనందం కానీ సక్సెస్ కానీ. చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇంకా పీటర్, చేతన్, తర్వాత తేజస్విని వీళ్ళతో వర్క్ చేయడం నిజంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. యాక్చువల్గా ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి, ఎంత బాగా పర్ఫామ్ చేయాలని. అప్పారావు గారు అండ్ సార్, మన విభూతి గారి క్యారెక్టర్ అందరివి బాగున్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్. మురళీకృష్ణ గారు నన్ను చూసి వేషం ఇచ్చారు. తర్వాత మారుతి గారి దగ్గర ఆమోద ముద్ర పడింది, ఓకే ఈ అబ్బాయిని తీసుకోండి అని. ఈరోజు రోజులు మారాయి చిత్రాన్ని ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చినటువంటి అభిమాన ప్రేక్షకులైనటువంటి బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రేమపూర్వక నమస్కారం. డైరెక్టర్ గారు అండ్ ఎవ్రీ ఫుల్ టీమ్. ఇంకోటి నాకు ఈ మూవీకి బీజే మంచి పేరు వచ్చిందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ సక్సెస్. అండ్ ఐ థ్యాంక్ మీడియా పీపుల్ ఆల్సో. మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను అందరి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సినిమాని ఎంత ప్రేమిస్తున్నారో నేను యాక్చువల్గా సక్సెస్ టూర్లో చూశాను. నేను ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను.
ఒక గ్రూప్ అయితే మేము ఫస్ట్ వైజాగ్లో వైజాగ్లో థియేటర్ విజిట్స్ చేసాక మాతో ఫాలో అయిపోయి గజపతి నగరం వచ్చారు. గజపతి నగరం నుంచి విజయనగరం వచ్చారు. సో ప్రతిసారి నేను స్టేజ్ ముందే అరిసేయడం చూశాను అనమాట. సో చూసి అప్పుడు దగ్గర తెచ్చుకొని ఏంటి అలా ఫాలో అయిపోతున్నారు, ఎలా వచ్చారంటే అన్న బస్ ఎక్కి వచ్చామన్నా నీకోసం ఇది అది అని చెప్పి ఫుల్ ఇదయ్యారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను జస్ట్ వైజాగ్లో రోడ్ మీద అలా నించుంటే పక్కన ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి అసలు కాళ్ళు లేవు ఇలా పాకుతూ నడుస్తున్నాడు. తను వచ్చి అదే సార్ చాలా బాగుంది సార్ మీ సినిమా 2 times చూశాను అని చెప్పాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేనే తనతో సెల్ఫీలు దిగాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ద హోల్ సక్సెస్. అండ్ జనాలు ఏంటంటే మోర్ రిపీట్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు మన మూవీకి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇదే నా ఫస్ట్ ఫిల్మ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదే మా పేరెంట్స్కి డాడీ అండ్ మమ్మీకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ మారుతి గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ దిల్ రాజు గారికి, శ్రేయస్ శ్రీనివాస్ గారికి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మురళీ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీని, మంచి ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీతో. నా కో స్టార్స్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు, ఎస్పెషలీ నూక్ రాజు అలియాస్ నూక్, ఇందులో పీటర్. నెక్స్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. బాలరెడ్డి గారు చాలా బాగా చూపించారు నన్ను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ దేర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ హోప్ఫుల్లీ ఈ విజయం ఇంకా అలా సాగిస్తుంది.